నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. అత్యంత ధనవంతుడు, కావలసినంత సెక్యూరిటీ, కానీ సైఫ్ అలీ ఖాన్ మీద కత్తులతో దాడి, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని ఆయన సేఫ్గా ఉన్నారు. కానీ అసలు అంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి ఒక వ్యక్తి అంత ఈజీగా ఒకే ఒక వ్యక్తి ఎలా చొరబడ్డాడు, ఎలా కత్తులతో దాడి చేశాడు, ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అనే విషయం మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మేడంతో మాట్లాడతాం. నమస్తే మేడం. అసలు ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లమ్మ, ఏదో మధ్యతరగతి కుటుంబమో పేదవారో ఏమీ లేదంటే లేదు. అంతమంది సెక్యూరిటీ, పిల్లల్ని చూసుకోవడానికి 2-3 ఉంటారు. కానీ ఒక ఫైర్ ఎగ్జిట్ నుంచి ఒక దొంగ వచ్చేసాడు, పొడి చేశాడు అది చెప్తున్నారు. కానీ దీన్ని మనం ఎలా చూడొచ్చు? చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అంశం చుట్టూ. అతను ఒక అగంతకుడు, దొంగ కూడా కాదు, అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఎలా? అదే కదా మీ ప్రశ్న. ఆ ఇంటికి సంబంధించిన మూలాలు, రహస్యాలు, అంటే ఎట్నుంచి వెళ్తే ఏమొస్తుంది అనేది తెలిసిన మనుషులే ఇది చేయించి ఉండాలి. లేదు అంటే ఇలా జరిగే అవకాశం లేదు. ఇంకొకటి కూడా జరగవచ్చు. ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఆ ఇంట్లో పనిచేసిన వ్యక్తి అయినా అయి ఉండాలి, అలా అయినా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు రకరకాల అనుమానాలు, ఇవన్నీ పోలీసులు క్లారిఫై చేస్తే బాగుంటుంది ఒక రకంగా. ఈలోపు మనం ఏంటంటే మనదైన శైలిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇది వాస్తవం అవ్వాలని లేదు, ఇందులో ఎక్కడో ఒక వాస్తవం కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు ఒక 7 గుడ్డివాళ్ళు కలిసి ఏనుగుని నిర్వచించినట్లే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంత ధనవంతుడి పైన అంత చిన్న అటెంప్ట్ ఎలా జరిగింది అంటే, అతని పైన అటెంప్ట్ చేసేటప్పుడు ఎంత పకడ్బందీగా చేస్తారు, ఇంత ఫెయిల్యూర్ మోడల్లో ఎలా చేశాడు అనేది ఇక్కడ. ఓకే, కానీ ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళారు కదా ఆయన పాపం. అంటే నేనేమంటా అంటే, ఇతని వెనక ఎవరున్నారు అనేది ఒక పాయింట్. ఎవరూ లేకుండా ఇంత సాహసం చేశాడు అంటే అతను పిచ్చివాడన్నా అయి ఉండాలి, లేదంటే తెలివి తక్కువవాడన్నా అయి ఉండాలి, ఇంకెవరో వదిలిన బాణమైనా అయి ఉండాలి. అంతకు మించి ఈ 3 కాకుండా ఇంకేది జరగటానికి లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు, మతిస్థిమితం సరిగా లేని వాళ్ళు. ఏమనంటే, ప్రియాంక గాంధీ నేను పెళ్లి చేసుకున్నాము, అలాగే శ్రీదేవి నేను పెళ్లి చేసుకున్నాము అని ఏవో ఫోటోలు మార్ఫింగ్లు ఇవన్నీ చేసి నా భార్యని నాకు ఇప్పించండి. అలాగే ఒకసారి ఒక సినిమా హీరో నన్ను పెళ్లి చేసుకున్నాడు అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే అది వాళ్ళు ఎంతలా నమ్ముతారు అంటే, వాళ్ళు పూర్తిగా నమ్మే వస్తారు, మనల్ని కూడా నమ్మిద్దామని ప్రయత్నం చేస్తారు. ఇది వాళ్ళ జబ్బు యొక్క లక్షణం. అలా అయినా చేసున్నాడా, లేకపోతే పని కట్టుకుని ఇతన్ని ఎవరైనా ప్రయోగించారా? ఇప్పుడు అతను దొరికాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్తాయి? ఇప్పుడు ఇవాళ సాంకేతికత ఉంది. ఈ సాంకేతికత ఉన్న తర్వాత ఈజీగా 4-5 రోజుల్లో కనిపెట్టేస్తారు. ఇక్కడ ఒక 2 విషయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. పక్కింట్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, వీళ్ళింట్లో సీసీ కెమెరాలు పనిచేయట్లా. అంటే ఇంటి దొంగే ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళందరినీ రౌండప్ చేస్తారు, పోలీసులు ఏమి వదలరు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఈ వచ్చిన అతనికి డైరెక్ట్ రిలేషన్ ఉండకపోవచ్చు, కాంటాక్ట్ ఉండకపోవచ్చు. వీళ్ళకి ఇంకెవరితోనో అండర్ వరల్డ్ వాళ్ళతోటి సంబంధం ఉండి ఆ అండర్ వరల్డ్ వాళ్ళు ఇతన్ని ప్రయోగించి ఉండొచ్చు. 2 ఉన్నాయి పాసిబిలిటీస్. బాలీవుడ్లో ఇలా జరుగుతున్నాయి కనుక అనుమానించవచ్చు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఏంటంటే, అతను పూర్తిగా మతిస్థిమితం లేని వ్యక్తి, అతను వచ్చి చేశాడు అనేది ఒక పాసిబిలిటీ. 2వ పాసిబిలిటీ, తెలియకుండా ఆ ఇంట్లోకి అలా వెళ్ళొచ్చు అని ప్లాన్ చేయడం అనేది జరిగే పని కాదు, ఇంటి దొంగ మాత్రమే చేయగలడు. సరే, మొదటి దాన్ని మనం కాసేపు పక్కన పెట్టేసేద్దాం. 2వ విషయానికి వస్తే గనక, అసలు ఎందుకు చేశారు? ఇప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళి డబ్బులు డిమాండ్ చేద్దామనా, లేదు అంటే కనుక ఈ ఇండస్ట్రీ మొత్తం కపూర్సు
ఖాన్స్ వీళ్ళతోనే నిండిపోయింది. ఆ, వాళ్ళని కొంచెం భయపెట్టాలి అనే ఉద్దేశమా? ఇంత చిన్నది పెట్టినంత మాత్రాన భయపడతారని నేను అనుకోను. ఈ నెపోటిజం గురించి కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. కానీ నెపోటిజం గురించి కూడా నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నెపోటిజం ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఒక హీరో కొడుకు హీరో అవ్వటం అనేది ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఫస్ట్ లాంచ్ వరకు పనిచేస్తుంది. ఎంట్రీ వరకే. ఫస్ట్ సినిమాని ఆడించుకోవచ్చు నానా హడావుడి చేసి, కానీ రెండో సినిమా అది కూడా చేయొచ్చు. మూడో సినిమా ఓన్ ప్రొడక్షన్లోనే చేసుకోవాలి. ఎవరంత రెడీగా ఉంటారో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు పోగొట్టుకోవడానికి ఓన్ ప్రొడక్షన్లోనే చేసుకోవాలి. ఎన్ని చేయగలుగుతారు ఎవరైనా? ఇప్పుడు మనకు టాలీవుడ్లోనే ఒకటే ఇంటి నుంచి 3-4 వచ్చి ఒకరే హిట్ అయ్యి మిగతా ఇద్దరు ఖాళీగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు చూడండి, మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళు అందరూ అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. అవును, చాలా మంది వచ్చి 1-2 సినిమాలకు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద డైరెక్టర్ల కొడుకులే. ఇప్పుడు కేఎస్ రామారావు గారు వాళ్ళ అబ్బాయిని పెట్టి సినిమా తీశారు, ఒక్కటే సినిమా. రాఘవేంద్రరావు గారు 1-2 సినిమాలు. మరి రాఘవేంద్రరావు గారు తలుచుకుంటే ఆయన ఎంతమందిని హీరోలను చేశాడు? ఎన్ని మట్టిలో మాణిక్యాలను వెలికి తీశాడు, లేకపోతే మట్టి బొమ్మలను తయారు చేసి అపరబ్రహ్మలాగా ఎంతమందికి జీవం పోశాడు? మరి దాసరి నారాయణరావు గారు ఎంతమందిని మరి అవదా చెయ్యాలనుకుంటే నిజంగా. అందుకని నెపోటిజం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నా దృష్టిలో. కాకపోతే కొన్నిసార్లు కొందరు సినిమాలని అణిచివేయటానికి పనికొస్తుంది నెపోటిజము. మాకు దక్కంది ఎవరికి దక్కవద్దు అనే టైప్లో కొంతమందిని అణిచివేయటానికి జరగవచ్చు. ఇప్పుడు ఒక హీరోకి ఆ రోల్ ఇవ్వకుండా తన కొడుకు ఇచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు నిరూపించుకోలేదనుకోండి 2 సినిమాల తర్వాత అవుట్ అయిపోతారు. నిలబడేది ఎవరు? సత్తా ఉన్నోళ్ళే నిలబడతారు. అందుకని దానికోసమే ఇది కూడా జరిగింది అనుకోవటానికి కూడా లేదు. ఒక్కటి ఏంటి అంటే ఆ పిల్లవాడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశం ఉండొచ్చు. ఎందుకంటే అమ్మ 12-15 అంతస్తులు అంటున్నారు. కరెక్ట్ ఆ 4 ఫ్లోర్లలోనే సైఫ్ వాళ్ళ పిల్లలు ఉంటారని. ఆ ఫ్లోర్లే అని ఎలా తెలుసు? కరెక్ట్గా ఆ బాబు ఉన్న రూమే ఎలా తెలుసు? అందుకే అంటున్నాను, ఆ బాబు కోసమే చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఇలాంటి పిచ్చి వేషాలు నడవు. అవి పాత రోజులు. అందుకని అనవసరమైన ప్రయాస ఇదంతా. ఇప్పుడు అతనికి వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ చేయించుకోగలడు సైఫ్. ఇప్పుడు మంచి లీలావతి హాస్పిటల్లో చేరాడు. ఇక్కడ కాదు అంటే అమెరికా వెళ్ళగలడు. అది ఇది కాదంటే ఇంకెక్కడికైనా వెళ్ళగలడు, వెళ్ళి వైద్యం చేయించుకోగలడు. అందుకని అతనికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక ఊహాగానాలు మాత్రమే, కానీ వేరే ఏది కాదు. ఇక్కడ డాక్టర్ కూడా అమ్మ ఆయన సినిమాల్లో హీరో కాదు, ఆయన రక్తంతో కత్తి వెన్నుముకలు కూడా 2 ఇంచుల కత్తి అలాగే ఉంటే ఒళ్ళంతా రక్తంతో ఇలా ఒక సింహం లాగా నడుచుకుంటూ వచ్చాడు. అంత రక్తం అడుగులో ఆయన నిజ జీవితంలో హీరోలాగా అనిపించాడు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా అంత పోరాటం అన్ని కత్తిపోట్లతో ఆయనకు అంటే ఆయన చేసిన వర్కౌట్సా సంకల్పమా ఎలా సాధ్యమవుతుందమ్మా అలా? అంటే కొంతమందికి ఉంటుందండి ధైర్యం. ఇప్పుడు మనం ఒకసారి పురాణాల్లోకి వెళ్తే కర్ణుడు శుశ్రూష తన గురువుకి శుశ్రూష చేస్తూ ఉంటే ఓ పక్కన ఒక పురుగు వచ్చేసేసి పరశురాముడికి చేస్తున్నప్పుడు కుడుతూ ఉంటే చాలా బ్లడ్ వెళ్తుంది. ఆ కాలు తీస్తే గురువుగారికి నిద్రాభంగం కలుగుతుందని ఆగుతాడు. అయితే అప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వెవరో చెప్పు నిజం అంటాడా? మామూలుగా అయితే ఇంత నొప్పిని ఎవరో భరించలేరు అని. అలా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సినిమాల్లో జీవిస్తారు కదా వాళ్ళు. అంటే నిజంగా సినిమాల్లో కత్తులతో పొడిపించుకుంటారని కాదు. అతనికి నేను ఇక్కడే కూర్చుని డాక్టర్ని పిలిపించుకునే లోపు నాకేమవుతుందో అనే ఉద్దేశంతో అతను
వెళ్ళుండొచ్చు, వెళ్ళే మార్గంలో రక్తం కారుతూ ఉండొచ్చు. ఆ వెన్నులో ఇప్పుడు తెలిసి తెలియక కత్తి తీశారనుకోండి, మొత్తానికే అసలు ఎఫెక్ట్ అవుతుంది. అందుకని డాక్టర్ మాత్రమే చేయగలడు అని వెళ్ళుంటాడు. నిజంగా అతను ధైర్యవంతుడే అయి ఉండాలి. ఎందుకంటే అతను ఎవరికి పుట్టిన బిడ్డ? పటౌడి కొడుకు. ఆయన ఒక కంటికి దెబ్బ తగిలితే ఒక కన్ను లేదు. ఆయన్ని ఐ థింక్ లార్డ్స్ మైదానం అనుకుంటా, ఇఫ్ ఐ ఆమ్ రైట్ ఆర్ రాంగ్, ఎటు బాల్ కొట్టమంటే అటు బాల్ కొట్టాడు. బా రికార్డు. ప్రేక్షకులు అడిగిన వైపు బాల్ కొట్టేవాడు. అలాంటి పటౌడి. పైగా ఒక పంజాబీని చేసుకున్నాడు. పంజాబీస్ అంటేనే పౌరుషం. ఇంకా పౌరుషం. భగత్ సింగ్ ఆర్జున్. ఆమెదవునో కాదో నాకు తెలియదు కానీ అంటే పంజాబీలు అవును, వాళ్ళు ఇప్పుడు మన ఆర్మీలో కూడా మేజర్గా వాళ్ళు ఉంటారు. అంటే భగత్ సింగ్ ఆమె చుట్టమని కాదు, అసలు ఆ పంజాబీలో ఆ ధైర్యం ఉంటుంది. అందుకని ఏంటంటే ఆ ఇద్దరికి పుట్టిన బిడ్డ ఆ మాత్రం ధైర్యం ఉండకపోదు. పైగా చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకుని తనకంటే పెద్ద ఆవిడకి విడాకులు ఇచ్చి, చాలా చిన్న వయసున్న మళ్ళీ కరీనాని పెళ్లి చేసుకుని, ఇప్పుడు కరీనా వాళ్ళ పెళ్ళికి వెళ్ళింది. అవును, చిన్న పాపగా వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకుంది. కరీనా కపూర్ కూడా ఏం ఆమె తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి ఎలా అయినా ఒక ఫ్యామిలీలో ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక వైబ్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఆర్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు పులులతో పోరాడే వాళ్ళు లేరు. ఇప్పుడు డాక్టర్ కూడా చూసి ఆశ్చర్యపోయి ఉండొచ్చు. మేబీ కొంచెం ఆయనకి సైఫ్ అంటే ఇష్టం ఉండి ఉండొచ్చు, ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా ధైర్యంగా హాస్పిటల్ వరకు వెళ్ళాడు. చూడండి, అంత పోరాడి. ఇది ఒక ఫైటర్కి ఉండే లక్షణం. తప్పులేదు, ప్రతి మనిషిలో ఉండాలి, అందరికీ ఉండాలని లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆ సమయస్ఫూర్తి, ఆ ధైర్యము, ఆ ధీమా ఉంటేనే. ఇప్పుడు పాము కాటు గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అన్ని పాములు విషపూరితమైనవి కాదు, కానీ పాము గరిచినప్పుడు విషం వల్ల కాదు చనిపోయేది, భయంతో చనిపోతారు. ఇది వాస్తవం. నిజంగా పాము కాటుతో చనిపోయే వాళ్ళు ఆ కరిసే పాములు 1%. 99% పాము కాట్లు ఏమీ చెయ్యవు. వైద్యం చేయించుకోకపోతే ఏమీ కాదు, కానీ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అన్నమాట. ఈ మందులు నేను సకాలంలో హాస్పిటల్కి వెళ్ళాను, మందులు వాడారు, నేను బతికాను అనుకుంటారు తప్పితే ఆ పాముకి విషం లేదు అనే సంగతి వాళ్ళకి తెలియదు. అందుకని ఏంటంటే ఎవరైనా సరే విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.